Good afternoon to everyone. I am Yoginatha. I am from cybersecurity. Let me discuss how criminals plan the attacks. There are two types of attacks: active attack and passive attack. In active attack, there are no modifying data. అంటే ఏంటంటే ఇప్పుడు యాక్టివ్ అటాక్లో క్రిమినల్స్ అనేవాళ్ళు యాక్టివ్ అటాక్ చేస్తే మన డేటాని మోడిఫై చేస్తారు. అంటే ఏంటంటే డేటా డిలీట్ చేయడం కానీ లేదంటే ఏమైనా యాడ్ చేయడం కానీ చేస్తారు. దీనిలో టూ టైప్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. MIT and DOS. MIT అంటే మెన్ ఇన్ ద మిడిల్. DOS అంటే డెనియల్ ఆఫ్ సర్వర్. డెనియల్ ఆఫ్ సర్వర్ ఏంటంటే ఒక సర్వర్ జరుగుతుంది లేదంటే ఏదైనా యాప్ సర్వర్ దాన్ని ఏంటంటే క్రాష్ చేయడం. అందుకు రీసెంట్గా లాస్ట్ టైం మనం చూసాం ఇన్స్టాగ్రామ్ కొన్ని అవర్స్లో ఆగిపోయి చాలా క్రోర్స్ లాస్ వచ్చింది. అది దేనివల్ల అంటే దీనివల్ల DOS వల్ల. ఏంటంటే అటాకర్స్ ఏం చేస్తారు, పర్టికులర్గా ఒక వెబ్ పేజ్ని తీసుకొని దాని మీద అటాక్ చేయడం వల్ల అది ఆగిపోద్ది, క్రాష్ అయిపోద్ది. క్రాష్ అవ్వడం వల్ల అది DOS వల్ల. సెకండ్ ఏంటంటే ప్యాసివ్ అటాక్ ఏంటంటే 5 స్టెప్స్ ఉంటాయి దీంట్లో. ప్యాసివ్ అటాక్ ఫస్ట్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ గ్యాదర్. అంటే ఏంటంటే ఇప్పుడు హ్యాకర్స్ అనేవాళ్ళు ఎవరిని అటాక్ చేయాలో వాళ్ళ నుంచి కొంచెం మినిమల్ డీటెయిల్స్ అంటే ఏంటంటే వాళ్ళ నెంబర్స్ కానీ వాళ్ళ నేమ్స్ కానీ అవన్నీ గ్యాదర్ చేసుకుంటారు. నెక్స్ట్ స్కానింగ్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళ నెంబర్స్ కానీ సపోజ్ ఒక నెంబర్ ఉంది నా దగ్గర, వాళ్ళ నెంబర్కి ఏం చేస్తారంటే మీకు పలానా దాన్ని జాబ్ ఆఫర్ వస్తుంది, మీ డీటెయిల్స్ ఫిల్ చేయండి అని చెప్పి వాళ్ళ దాంట్లో ఆ మెయిల్ ఫామ్ అదేంటి గూగుల్ ఫామ్లో ఏం చేస్తారంటే నేను ఈమెయిల్తో లాగిన్ అని చెప్పి ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అడుగుతాను. నేను వాళ్ళు ఏం చేస్తారు, సోషల్ ఇంజనీరింగ్ అంటే ఎగ్జైట్మెంట్ మ్యానిపులేట్ చేస్తారు. ఎగ్జైట్ అయితే ఏం చేస్తారో ఏం ఆలోచించకుండా దీనికి అప్లై చేసుకుంటా నేను అని చెప్పి ఏం చేస్తారంటే ఏంటి ఫిల్ చేసేస్తారు. కొంతమంది ఆలోచిస్తారు చాలామంది ఫిల్ చేస్తారు. గెయినింగ్ యాక్సెస్ ఏంటంటే ఇప్పుడు స్కానింగ్ ఆల్రెడీ నాకు మెయిల్ ఐడి పాస్వర్డ్ చెప్పేసింది. గెయినింగ్ యాక్సెస్లో ఏం చేస్తారంటే వాళ్ళ అకౌంట్ లాగిన్ అవుతారు. మెయింటైనింగ్ యాక్సెస్ ఏంటంటే వాళ్ళు ఏ ఇన్ఫర్మేషన్ కావాలో ఆ ఇన్ఫర్మేషన్ వచ్చినంత వరకు నేను మెయింటైన్ చేస్తూ ఉంటాను. లాంగ్ టర్మ్ మెయింటైన్ చేసుకుంటాను. నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వాళ్ళ దాంట్లో ఉండేంత వరకు. నెక్స్ట్ క్లీన్ ఏంటంటే ఆ పర్సన్ దగ్గర నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా దొరికేసింది. తన దగ్గర ఏమైనా కంప్లీట్ ఫైల్స్ వాళ్ళ దాంట్లో ఉన్నాయో లేదని చెక్ చేసుకుని అవన్నీ డిలీట్ చేసి క్లీన్ చేస్తారు ఫస్ట్.